సినిమా షూటింగ్కి వచ్చేవాడు కాదు, మధ్యాహ్నం 2కి వచ్చేవాడు. అందుకే బ్యాన్ కూడా చేశారు ఆయన్ని. ఆయన్ని బ్యాన్ కూడా చేశారు. నాగార్జున గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా అసోసియేషన్కి ఆయన్ని బ్యాన్ చేస్తే నిరాహార దీక్ష కూడా చేశాడు. ఎప్పుడు సినిమాకి రాడు, తోట ఆర్టిస్టులు అందరినీ ఇబ్బంది పెడతాడు అని ఆయన మీద ఒక టాక్ కూడా ఉంది. అలాగే ప్రతి దాంట్లో ఆయన ప్రతి కాంట్రవర్సీలో ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి దగ్గర ఒక వ్యక్తికి విరోధం, ఒక వ్యక్తికి దగ్గర ఒక వ్యక్తికి విరోధం. అలాగే రాముడి కోసం మాట్లాడారు, సీత కోసం, లక్ష్మణ్ కోసం మాట్లాడారు. అంటే ఏం మాట అంటున్నానంటే, మీరు సినిమాలు షూటింగ్స్ చేసేటప్పుడు మీరు అందరి ప్రేక్షకులు మనకు కావాలని చూసుకోవాలి. ఒక కులాన్ని, ఒక మతాన్ని మీరు విభజించి మాట్లాడకూడదు, విమర్శ చేయకూడదు. విమర్శ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ నిర్మాతకు ఏం చెప్తారంటే, బాబు నేను విమర్శకుణ్ణి, నాకు నోరు ఆగదు, నేను ఎవరినో ఒకరు తిడుతూ ఉంటా, నువ్వు నాకు రెమ్యునరేషన్ ఇచ్చి నీ సినిమా నష్టపెట్టుకోవడం ఎందుకు, నన్ను పెట్టుకోకు అని చెప్పండి. ఎందుకంటే ఇది పబ్లిక్కి వెళ్ళే మూవీ. మీరు ఇలా మాట్లాడి పబ్లిక్కి వెళ్తే ఇబ్బంది పడతారు.